అందరికీ నమస్కారం అండి. పాస్తా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. నేను ముందుగానే ఉడకపెట్టి ఉంచుకున్నానండి. కళాయిలో ఆయిల్ వేసినప్పుడు నేను వీడియో తీయలేదండి. కళాయిలో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అర స్పూన్ జీలకర్ర, 5-6 పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక వెల్లుల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేపుకోవాలి. తర్వాత 3 పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసి వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్ ముక్కలుగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే గ్రీన్ బటానీ కూడా నేను ముందు రోజు నైటే నానబెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టి వేసుకున్నానండి. మీ దగ్గర ఈ బఠానీ లేకపోతే పచ్చి బఠానీ అయినా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా వేపుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి ఇవి బాగా మగ్గనియాలి. ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి ఉంచి తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి వేపుకోవాలి. అలా మధ్య మధ్యలో వేపుకుంటూ ముక్కలన్నీ బాగా మెత్తపడేంత వరకు బాగా వేపుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా వేగినాక ఒక 2 టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు కూడా బాగా వేగిపోవాలి. మూత పెట్టి వేగనియాలి. పాస్తా ఎలా ఉడకబెట్టుకోవాలో నేను వీడియోలో పెట్టలేదండి. పాస్తా ఎలా ఉడకబెట్టాలంటే ఒక గిన్నెలో 2 లీటర్ల నీళ్ళు వరకు వేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ వేసి మరగనియాలి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత పాస్తాను వేసి మెత్తపడేంత వరకు ఉడకబెట్టి ఒక కన్నాల గిన్నెలో వేసుకోవాలండి. వెజిటేబుల్స్ అన్నీ బాగా వేగిపోయినాక 1½ స్పూన్ కారం, అర స్పూన్ గరం మసాలా వేసుకొని వేపుకోవాలి. అలాగే 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్ వేసి వేపుకోవాలి. వెనిగర్ లేకపోతే అరచెక్క నిమ్మరసం వేసి వేపుకోవచ్చండి. ఇవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న పాస్తాను వేసి వేపుకోవాలి. బాగా ముక్కలన్నీ బాగా కలిసేలా పాస్తా వేపుకోవాలండి. ఇవి 400 గ్రాముల పాస్తా అండి. మధ్య మధ్యలో వేపుకుంటూ ఒక 5 నిమిషాలు వేపుకుంటే సరిపోతుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఈ పాస్తాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, పాస్తా రెడీ అయిపోయింది. చివరిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచికరమైన పాస్తా రెడీ. ఇప్పుడు ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. మీరు కూడా తప్పకుండా తయారు చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే అమలా ఛానల్ 1ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.